అక్రమ వడ్డీ వ్యాపారులపై ఆదిలాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తూ పీడిస్తున్న 31 మందిపై వ్యాపారులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సోదాలు చేపట్టారు. అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఇదే అంశంపైన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. పేద మధ్యతరగతి సంబంధించిన జనాలను పీడిస్తున్న వడ్డీ వ్యాపారులకు సంబంధించి వారిపైన పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 2-3 రోజుల నుంచి విపరీతంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వడ్డీ వ్యాపారులకు సంబంధించి వారి ఏ విధంగా జనాల్ని పీడిస్తున్నారన్న దానిపైన పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైతే 31 కేసులు ఆదిలాబాద్ కొత్త జిల్లా వ్యాప్తంగా నమోదైన పరిస్థితి ఉంది. సో దీనిపై మాట్లాడడానికి మనతో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉన్నారు అఖిల్ మహాజన్. సార్, ఎట్లా ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు, ఎలాంటి పీపుల్ దగ్గర వీళ్ళు వడ్డీలు వసూలు చేస్తున్నారు? అంటే ఇప్పుడు కొన్ని రోజు నుండి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. దానిలో దృష్టిలో పెట్టుకొని కొన్ని పాత కేసెస్ చూసాము. కొన్ని కేసెస్లో ఫార్మర్ సూసైడ్స్, అంటే వడ్డీ వాళ్ళ మనీ లెండింగ్ వల్ల సూసైడ్స్ చేయడం జరిగింది. దానిలో దృష్టిలో పెట్టుకొని ఒక టీమ్ ఫామ్ చేసి 30 టీమ్ ఫామ్ చేసి కొన్ని రేడ్స్ చేయడం జరిగింది. దానిలో ఆల్మోస్ట్ 31-32 కేసెస్ నమోదైనాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ జిల్లాలో స్పెసిఫిక్ ఏంటి అంటే దట్ మీ నుండి అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs ఇస్తారు. మీ ల్యాండ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. మళ్ళీ మీరు డబ్బులు కట్టిన తర్వాత కూడా మళ్ళీ మీ వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్స్ రిటర్న్ అడిగితే ల్యాండ్ది వెల్వ ఎంత 20-25 lakhs ఉంటే మళ్ళీ అంత డబ్బులు అడుగుతున్నారు. సో చాలా ఘోరంగా యాక్టివిటీస్ చేస్తున్నారు. దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఇది రేడ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఒక జైనత్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఒక ఇంటిలో ఆల్మోస్ట్ దాదాపు 20 వేరే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇతని పేరులో రిజిస్టర్ అయినట్లా దొరికినాయి. అది కూడా మనం లీగలైజ్ చేస్తాము, కేసు నమోదు చేస్తాము. ఎటువంటి పీపుల్ ఇన్వాల్వ్ ఉన్నారు సార్ ఇందులో? ఇంట్రెస్ట్కి ఇచ్చే దాంట్లో పొలిటీషియన్సా, బిజినెస్ మెన్సా, ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సార్? మీ దృష్టికి ఇప్పటివరకు 31 కేసులు వచ్చిన దాంట్లో ఎన్ని టైప్స్ వాళ్ళు ఉన్నారు? అంటే దీనిలో ప్రతి ప్రకారం ఉన్నారు. అంటే కొన్ని గవర్నమెంట్ జాబ్ వల్ల కూడా ఉన్నారు. అది కూడా కలెక్టర్కి 1-2 టీచర్స్ ఉంటే కలెక్టర్కి రిపోర్ట్ పంపడం కూడా జరిగింది. వాళ్ళు కూడా సస్పెండ్ అవుతారు. అది కాకుండా కూడా ప్రతి టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అంటే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, కొన్ని చిన్న స్థాయి వాళ్ళు నాయకులు ఉన్నారు. అది కూడా వాళ్ళపైన కూడా కేసులు నమోదైనాయి. ఈ జిల్లాలో చాలా పూర్ పీపుల్ ఉన్నారు. కొంతమంది కౌలుకు చేయడానికి దానికి కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో నార్మల్గా మీరు చూసిన దాంట్లో, అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎంతవరకు ఇంట్రెస్ట్ వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు? తక్కువలో ఎక్కువలో ఎంత అంటే మీరు అబ్జర్వ్ చేశారు? అంటే 100% ఇప్పుడు మనం పువర్ డిస్ట్రిక్ట్ ఉన్న వల్ల ఈ కొంచెం ఇట్లయిన మనీ మూవ్మెంట్ మనకి అవసరం ఉంటుంది. దానిలో కూడా మనం ఎవరైనా 5% మంత్లీ, దట్ కమ్స్ టు 60% ఇయర్లీ, వాళ్ళపైన మనం మాత్రమే టార్గెట్ చేశాము. చిన్న ఎవరైనా మనీ మూవ్మెంట్కి, క్యాష్ మూవ్మెంట్కి చేస్తున్నారు అంటే వాళ్ళకి మనం టచ్ చేయలేదు. ఎందుకంటే జనాలకి కూడా లోకల్ నీడ్స్ ఉంటుంది. వాళ్ళకు కూడా అవకాశం సడన్గా ఎమర్జెన్సీ అయితే దానికి మనం టచ్ చేయలేదు. ఎవరైనా 5-6% కంటే ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళకి టార్గెట్ చేశాము. సో ఇది పరిస్థితి. వడ్డీ వ్యాపారులకు సంబంధించి పేద మధ్య తరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నేరుగా రావచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైనా వ్యాపారం చేసుకోదలుచుకుంటే రెవెన్యూ శాఖ ద్వారా అనుమతులు తీసుకొని లైసెన్స్ ద్వారా వ్యాపారాలు చేసుకోవాలంటున్నారు. ఇప్పటికే దాదాపు 31 పైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా ఈ టీం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వడ్డీ వ్యాపారులకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో నజరు ఉంటుందని పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 TV, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.